ఇప్పుడే వచ్చాను. సభాధ్యక్షులకి, సభను అలంకరించిన విజ్ఞులు, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేపు 2 రోజులు కూడా 50 సంవత్సరాల విప్లవ విద్యార్థుల ప్రయాణాన్ని గురించి సదస్సు జరుపుకుంటున్నాము అని చెప్పేసి మన మిత్రులు చెప్పారు. ఈ సందర్భంలో మీరు కూడా మీ జ్ఞాపకాలని పంచుకుంటే బాగుంటుంది అని అనుకుంది. వాస్తవానికి నేను కూడా ఆలోచిస్తున్నాను చాలా రోజులుగా. నేను అసలు ఉద్యమం నుండి 1987లోనే దూరం అయినప్పటికీ ఈనాటికి కూడా ఆ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. అందుకనే వెంటాడే జ్ఞాపకాలు అనేది రాశాను. ఆ క్రమంలో విప్లవోద్యమానికి సంబంధించి విప్లవోద్యమంతో కలిసి విప్లవ విద్యార్థుల ఉద్యమాల్ని ఏ విధంగా నిర్మించాము అనే దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి చర్చించదలుచుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నిన్న మొన్న మన మిత్రులు చెప్పినప్పుడు ఏంది అనేసి ఆలోచించాను. మన జ్ఞాపకాలని ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే 1970లో 72, 73 ఆ ప్రాంతాలలో కామ్రేడ్ వరవరరావు గారంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా గుర్తుంచుకొని ఆయన్ని చూడాలని, ఆయన ఉపన్యాసాలు చేస్తే వినాలని, ఆయన రాసిన సృజన, అరుణతార మొదలైన వ్యాసాలు చదవాలని ముఖ్యంగా స్టూడెంట్స్ ఉత్సాహపడేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ కొన్ని సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉన్నారు. మనమందరం ఈరోజు విషయాలను ఎలా చర్చించుకుందాము అని చెప్పి మాత్రం ఆలోచిస్తున్నాం. కనీసం ఆయన అరెస్టుకు సంబంధించి ప్రొటెస్ట్ లాంటివి కూడా మనం చేయలేకపోతున్నామే అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. ఇదే మనం జ్ఞాపకాలు చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు హరగోపాల్ గారు అందరికీ తెలిసిన మేధావి, చరిత్ర భవిష్యత్తును గురించి తెలుపుతుంది అని చెప్తున్నారు. అది ఏదో విన్నాను. ఇంతకుముందు నేను ఒకసారి కొడవటికంటి కుటుంబరావు గారి వ్యాసాలు ఏదో చదువుతున్నప్పుడు చరిత్ర ఎందుకు చదవాలి అని అంటే మనం ఎక్కడి నుండి వస్తున్నామో తెలిస్తే తప్ప ఎటు వెళ్ళాలో అర్థం కాదు. కాబట్టి మనం ఎటు వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఆలోచించినప్పుడు అనివార్యంగా మనం ఎక్కడి నుండి వస్తున్నాము అని గుర్తుంచుకోవాలి అనేది మాత్రం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ క్రమంలో విప్లవ విద్యార్థుల ప్రయాణాన్ని గురించి సదస్సు అని అంటే ఈ పదంలోనే విప్లవాలు ఉన్నాయి, విప్లవ పార్టీలు ఉన్నాయి. విప్లవ పార్టీలు ఉధృతంగా ఉన్నప్పుడు విప్లవోద్యమాన్ని సపోర్ట్ చేస్తూ విద్యార్థులే కాకుండా మేధావులు, అనేక రకాలైనటువంటి రైతులు, మేధావులు, ఉద్యోగస్తులు, రకరకాలైన మనుషులు మన ముందుకొచ్చి ఉద్యమానికి సపోర్ట్ పలికేవాళ్ళు. కానీ ఈరోజు నక్సలైట్ అనే పేరే లేకుండా చేస్తాము అని పాలక వర్గాలు ఆలోచిస్తున్నాయి. అసలు నక్సలైట్ అనే పదమే లేకుండా చేయడం అనేది హాస్యాస్పదం. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 100 సంవత్సరాలకు ముందే పుట్టింది. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన వెంటనే అనేక కుట్ర కేసులు, కాన్పూర్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, అనేక కుట్ర కేసులు పెట్టి కొంచెం నీళ్ళు కావాల్సి వస్తుంది. అనేక కుట్ర కేసులు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీనే లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆగలేదు. తరువాత కూడా ఎన్నో రకాలుగా రైతాంగ ఉద్యమాలు లేశాయి. అందుకు మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే అత్యున్నతమైనటువంటి పోరాట దశకు కూడా చేరుకున్నాం. అయితే విప్లవ పార్టీలు ప్రతిసారి విజృంభించినప్పుడు అణచివేత కూడా అదే సందర్భంగా అదే స్థాయిలోనూ ఇంకా ఎక్కువ స్థాయిలోనూ ఉంటుంది. అణచివేతను ఎదుర్కొనడానికి కేవలం విప్లవ పార్టీలు మాత్రమే పనిచేయలేవు. ఎందుకనంటే విప్లవ పార్టీలు ప్రధానంగా రహస్య పార్టీలుగానే ఉంటాయి. వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచి ప్రజా పోరాటాలని నిర్మించడంలో అనివార్యంగా ప్రజా సంఘాల అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సంఘాలు అవసరమని అనుకున్నప్పుడు ప్రధానంగా విప్లవోద్యమానికి సహకరించేటటువంటి ప్రజలు ఎవరు అనంటే విద్యార్థులు, మేధావులు, రచయితలు, మధ్యతరగతి రైతాంగం, కార్మిక వర్గం, వీళ్ళందరూ కూడా. ఇక్కడ విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే ఏ విధంగా అయితే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు వచ్చిన వెంటనే ఆ పోరాట ఉధృతాన్ని చూసి ఆ రోజుల్లో అసలు శ్రీకాకుళంలో పోరాటాలు అణచివేసే క్రమం వచ్చినప్పుడు అందరూ శ్రీకాకుళ పోరాటాన్ని గురించి కనీసం ఓపెన్గా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. రహస్యంగా 2-3 కలుసుకొని ఈ విధంగా శ్రీకాకుళంలో పోరాటం జరుగుతూ ఉంది, ఆదిపట్ల కైలాసం, సత్యము వీళ్ళందరినీ కూడా చంపేసినారు అని చెప్పుకొని సైలెంట్గా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అయితే 1972 తర్వాత కామ్రేడ్ చారు మజుందార్ చనిపోవడం, అప్పటికే భారతదేశ వ్యాప్తంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ బలంగా ఉండడం, ఆ పార్టీ ఎప్పుడైతే శ్రీకాకుళ పోరాటం తరువాత పార్టీ చిన్నాభిన్నం అయిపోయి వివిధ రాష్ట్రాలు ఎక్కడికక్కడ సందర్భంలో వాళ్ళు మరకే పరిమితం అయిపోయి ఉద్యమాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆనాటి సిపిఐ ఎంఎల్ పార్టీలు ముందు నిలబడ్డాయి. అందులో కొండపల్లి సీతారామయ్య గారు. అతన్ని ఆ సందర్భంలో నేను కలిసినప్పుడు నేను ఒకే మాట అడిగాను, శ్రీకాకుళంలో పోరాటం ఆగిపోయింది, నక్సల్బరీ ముందే నిలిచిపోయింది, మళ్ళీ మనమందరం శ్రీకాకుళం వెళ్ళి పోరాటం చేయాలన్నా అనేసి. ఆ రోజు ఆయన ఒక్క మాట చెప్పాడు, శ్రీకాకుళ పోరాటం కానీ నక్సల్బరీ పోరాటాలు కానీ మనకు ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పోరాట రూపాలవి. అదే ప్లేసుల్లోనే మళ్ళీ పోరాటాలు కొనసాగించాలని రూల్ లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఇంతకు ముందు జరిగి ఆగిపోయిన సందర్భం. తెలంగాణలో ఉద్యమం కానీ వస్తే సాయుధ పోరాట ఉద్యమం కన్సిస్టెంట్గా నిలబడుతుంది. కాబట్టి తెలంగాణలోనే మనం నిలబడి ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాబట్టి విప్లవోద్యమంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా పార్టీ అనేది ప్రధానంగా ఏ రకమైనటువంటి శత్రువు మన దగ్గరికి వస్తున్నాడు, శత్రువు బలాలేమిటి, మన బలాలేమిటి, మనం శత్రువుని ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదా, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని శత్రువును ఏ రూపంలో వ్యతిరేకించాలనో ప్రతిఘటించాలనో మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరము విప్లవ పార్టీకి ఉంటుంది. విప్లవ పార్టీలు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ సిపిఐ ఎంఎల్ మాత్రం గట్టి విధానాన్ని రూపొందించింది అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఆ క్రమంలోనే ప్రజా సంఘాలు ప్రధానంగా
సాయుధ విప్లవంలో విప్లవ సిద్ధాంతం కలిగినటువంటి విప్లవ పార్టీ, బలమైన పార్టీ ఉండాలి. ఆ పార్టీతో కలిసి ప్రజా పోరాటాలు చేసే ప్రజా సంఘాలు ఉండాలి. ఇతర గ్రూపులను కూడా కలుపుకొని వచ్చేటట్టుగా ఐక్య సంఘటన కావాలి. ఇవి ఉన్నప్పుడే విప్లవం విశాల ప్రజానీకాన్ని విప్లవంలో భాగస్వామ్యం చేయగలము. అప్పుడే విప్లవం విజయవంతం అవుతుంది అని చెప్పే ఉద్దేశం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మాలే ఎప్పుడో గుర్తించింది. ఆ క్రమంలోనే విద్యార్థుల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులతో పోరాటాలు, ప్రతిఘటనలు, అవసరాన్ని బట్టి ప్రొసెషన్లు తీసి విప్లవాన్ని గురించి చెప్పడం, అవసరం అనుకున్నప్పుడు విప్లవకారుల్ని, మేధావుల్ని పిలిపించి విప్లవోద్యమ అవసరాన్ని గురించి జనంలో చెప్పడం, జనాన్ని విప్లవానికి సంసిద్ధం చేయటానికి ప్రజా సంఘాలు చాలా ఉపయోగపడతాయి. అందులో విద్యార్థి సంఘాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను లా చదువుతున్నాను. తిరుపతిలో ఆ సంవత్సరమే విశ్వ హిందూ పరిషత్తు 2వ మహాసభ, ప్రపంచ మహాసభ జరిపినారు. వెంటనే మధుసూదన్ రావు గారు దీని మీద మనం ఒక పాంప్లెట్ చేసి ఊరంతా పంచాలన్నారు. నిజంగా కూడా తిరుపతి అందరికీ తెలిసిన విషయము. విశ్వ హిందూ పరిషత్తుని ప్రతిఘటించడం చాలా కష్టమైన పని కూడా అనుకొని ఆ పాంప్లెట్లన్నీ వేసి డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ప్రతిఘటించడం జరిగింది. ఆ సందర్భంలో విద్యార్థులకు ఒక సంఘం ఏర్పడితే మంచి అవకాశం ఉంటుంది, విద్యార్థుల ద్వారా విప్లవ ఉద్యమాన్ని గురించి ప్రచారం చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో నేను, మధుసూదన్ రావు గారు, భూమన్ను, మిగిలిన మిత్రులు కరుణాకర్ లాంటి పిల్లలు అందరం కలిసి 1972లోనే సమావేశమయ్యి విద్యార్థుల్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేద్దాము అని నిర్ణయించుకున్నాము. ఆ సందర్భంలో ఏ రకమైనటువంటి పేరు పెట్టాలి అనే ఉద్దేశం, ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు భూమన్ అన్నాడు, ఆయన అప్పటికి బాగా పార్టీతో సంబంధాలు కూడా బాగున్నాయి, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ అని పెడదాం. అప్పుడు కొంతమంది విద్యార్థులు, అక్కడ చేరిన విద్యార్థుల్లో కొంతమంది భయపడి రెవల్యూషనరీ అంటే బాగుండదేమో అని అంటప్పుడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఏదైనా ఒక రాడికల్గా ఉండేటట్టు పెడదామయ్యా అన్నాడు. ఆయన మాటలు బాగుంటాయి చాలా. సరే, వెంటనే నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని పెట్టేస్తే పోతుంది కదా, రాడికల్గా ఇంక వేరే పేరు ఎత్తికేది ఎందుకు అని అన్నాను. అప్పుడు అందరూ కూడా క్లాప్స్ కొట్టి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పేసి నిర్ణయించాం. అప్పటికే ఈ 2 మాటలు మాత్రం చెప్పేసి ఆపుతాను, మీరు సమయాభావం ఎక్కువైపోతుంది. అప్పటికే వరంగల్లు, హైదరాబాదు ప్రాంతాల్లో పీడిఎస్యు ఉండడం, పీడిఎస్యు బలంగా పనిచేస్తూ ముఖ్యంగా చండ్ర పుల్లారెడ్డి గ్రూపుకు సంబంధించిన వాళ్ళు, మన అప్పుడు పీపుల్స్ వార్ లేదు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీకి సంబంధించిన సీతారామయ్య గ్రూపుకి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి మిలిటెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు. చెప్పాను కదా, వరవరరావు గారు ఉన్నారు ఇక్కడ, ఇంకా అనివార్యంగా మిలిటెంట్ యాక్టివిటీసే వస్తాయి. ఆ సందర్భంలో వరవరరావు గారికి ఈ విషయం కూడా తెలియజేశాం. ఈ విధంగా తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఒకటి పెట్టాము. ఆయన ఇమ్మీడియట్గా పార్టీకి తెలియజేసింటుంది. కొండపల్లి సీతారామయ్య గారు వెంటనే మాకు కబురు పంపించాడు, ఈ విద్యార్థి సంఘం ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మీరు ఆ విద్యార్థి సంఘాన్ని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ని కొనసాగించండి, అవసరమైతే అది ఆంధ్రప్రదేశ్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా కూడా రూపుదిద్దుకునేటట్లు చేస్తాము. ఎందుకంటే అప్పటికే విద్యార్థుల్లోనూ
ఇది ఒక పెద్ద సమస్య వస్తూ ఉంది. విప్లవ పార్టీలన్నీ కూడా విప్లవాల గురించి మాట్లాడుతున్నాయి, ప్రజా సంఘాల గురించి మాట్లాడుతున్నాయి, ఐక్య సంఘటన గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఏదో ఒక సందర్భాల్లో విడిపోవడం జరిగిపోతుంది. కాబట్టి అట్లా విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజా సంఘాలు విప్లవ పార్టీలకు అనుబంధంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ ఉద్యమాలు అవధులు ఉన్నాయి. ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉధృతంగా జనాన్ని ఉత్సాహపరుస్తున్నాయి. కాబట్టి ప్రజా సంఘాలు ఏ విధంగా పనిచేయాలి అనే విషయంలో కూడా అప్పటికే చాలా తేడాలు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు సందర్భాన్ని బట్టి ప్రజా సంఘాలలో కూడా విప్లవ చైతన్యంతోనే విప్లవ పోరాటాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఉద్దేశంతో చేశాం. కానీ అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ 2 రోజుల సదస్సులో ఇక్కడ చాలామంది విద్యార్థులు తక్కువే ఉన్నారు. బట్ కనీసం మనమందరం మన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి భవిష్యత్తులో మనం ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్ని మనం నిర్ణయించగలుగుతామో వాళ్ళకు గుర్తు చేసి భవిష్యత్తుని ముందుకు తీసుకుపోగలరని, విప్లవాన్ని విజయవంతం చేసే దిశలో విద్యార్థులు కూడా పనిచేయాలనేసి ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాను. ఇప్పుడే వచ్చాను. సభాధ్యక్షులకి, సభను అలంకరించిన విజ్ఞులు, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రేపు 2 రోజులు కూడా 50 సంవత్సరాల విప్లవ విద్యార్థుల ప్రయాణాన్ని గురించి సదస్సు జరుపుకుంటున్నాము అని చెప్పేసి మన మిత్రులు చెప్పారు. ఈ సందర్భంలో మీరు కూడా మీ జ్ఞాపకాలని పంచుకుంటే బాగుంటుంది అని అనుకుంది. వాస్తవానికి నేను కూడా ఆలోచిస్తున్నాను చాలా రోజులుగా. నేను అసలు ఉద్యమం నుండి 1987లోనే దూరం అయినప్పటికీ ఈనాటికి కూడా ఆ జ్ఞాపకాలు నన్ను వదలడం లేదు. అందుకనే వెంటాడే జ్ఞాపకాలు అనేది రాశాను. ఆ క్రమంలో విప్లవోద్యమానికి సంబంధించి విప్లవోద్యమంతో కలిసి విప్లవ విద్యార్థుల ఉద్యమాల్ని ఏ విధంగా నిర్మించాము అనే దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి చర్చించదలుచుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. నిన్న మొన్న మన మిత్రులు చెప్పినప్పుడు ఏంది అనేసి ఆలోచించాను. మన జ్ఞాపకాలని ఏం గుర్తు చేసుకోవాలి అని అంటే 1970లో 72, 73 ఆ ప్రాంతాలలో కామ్రేడ్ వరవరరావు గారంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా గుర్తుంచుకొని ఆయన్ని చూడాలని, ఆయన ఉపన్యాసాలు చేస్తే వినాలని, ఆయన రాసిన సృజన, అరుణతార మొదలైన వ్యాసాలు చదవాలని ముఖ్యంగా స్టూడెంట్స్ ఉత్సాహపడేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ కొన్ని సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉన్నారు. మనమందరం ఈరోజు విషయాలను ఎలా చర్చించుకుందాము అని చెప్పి మాత్రం ఆలోచిస్తున్నాం. కనీసం ఆయన అరెస్టుకు సంబంధించి ప్రొటెస్ట్ లాంటివి కూడా మనం చేయలేకపోతున్నామే అని ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. ఇదే మనం జ్ఞాపకాలు చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడే నేను వచ్చేటప్పుడు హరగోపాల్ గారు అందరికీ తెలిసిన మేధావి, చరిత్ర భవిష్యత్తును గురించి తెలుపుతుంది అని చెప్తున్నారు. అది ఏదో విన్నాను. ఇంతకుముందు నేను ఒకసారి కొడవటికంటి కుటుంబరావు గారి వ్యాసాలు ఏదో చదువుతున్నప్పుడు చరిత్ర ఎందుకు చదవాలి అని అంటే మనం ఎక్కడి నుండి వస్తున్నామో తెలిస్తే తప్ప ఎటు వెళ్ళాలో అర్థం కాదు. కాబట్టి మనం ఎటు వెళ్ళాలి అనే దాని గురించి కూడా ఆలోచించినప్పుడు అనివార్యంగా మనం ఎక్కడి నుండి వస్తున్నాము అని గుర్తుంచుకోవాలి అనేది మాత్రం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ క్రమంలో విప్లవ విద్యార్థుల ప్రయాణాన్ని గురించి సదస్సు అంటే ఈ పదంలోనే విప్లవాలు ఉన్నాయి.
విప్లవ పార్టీలు ఉన్నాయి. విప్లవ పార్టీలు ఉధృతంగా ఉన్నప్పుడు విప్లవోద్యమాన్ని సపోర్ట్ చేస్తూ విద్యార్థులే కాకుండా మేధావులు, అనేక రకాలైనటువంటి రైతులు, మేధావులు, ఉద్యోగస్తులు, రకరకాలైన మనుషులు మన ముందుకొచ్చి ఉద్యమానికి సపోర్ట్ పలికేవాళ్ళు. కానీ ఈరోజు నక్సలైట్ అనే పేరే లేకుండా చేస్తాము అని పాలక వర్గాలు ఆలోచిస్తున్నాయి. అసలు నక్సలైట్ అనే పదమే లేకుండా చేయడం అనేది హాస్యాస్పదం. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 100 సంవత్సరాలకు ముందే పుట్టింది. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన వెంటనే అనేక కుట్ర కేసులు, కాన్పూర్ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, అనేక కుట్ర కేసులు పెట్టి కొంచెం నీళ్ళు కావాల్సి వస్తుంది. అనేక కుట్ర కేసులు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీనే లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కమ్యూనిస్ట్ పార్టీ ఆగలేదు. తరువాత కూడా ఎన్నో రకాలుగా రైతాంగ ఉద్యమాలు లేశాయి. అందుకు మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే అత్యున్నతమైనటువంటి పోరాట దశకు కూడా చేరుకున్నాం. అయితే విప్లవ పార్టీలు ప్రతిసారి విజృంభించినప్పుడు అణచివేత కూడా అదే సందర్భంగా, అదే స్థాయిలోనూ, ఇంకా ఎక్కువ స్థాయిలోనూ ఉంటుంది. అణచివేతను ఎదుర్కొనడానికి కేవలం విప్లవ పార్టీలు మాత్రమే పనిచేయలేవు. ఎందుకనంటే విప్లవ పార్టీలు ప్రధానంగా రహస్య పార్టీలుగానే ఉంటాయి. వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ప్రజల్లోకి వచ్చి ప్రజల్ని ఉత్తేజపరిచి ప్రజా పోరాటాలని నిర్మించడంలో అనివార్యంగా ప్రజా సంఘాల అవసరం ఎంతైనా ఉంది. ప్రజా సంఘాలు అవసరమని అనుకున్నప్పుడు ప్రధానంగా విప్లవోద్యమానికి సహకరించేటటువంటి ప్రజలు ఎవరు అనంటే విద్యార్థులు, మేధావులు, రచయితలు, మధ్యతరగతి రైతాంగం, కార్మిక వర్గం, వీళ్ళందరూ కూడా. ఇక్కడ విద్యార్థి సంఘాలు ఎప్పుడైతే ఏ విధంగా అయితే నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాలు వచ్చిన వెంటనే ఆ పోరాట ఉధృతాన్ని చూసి ఆ రోజుల్లో అసలు శ్రీకాకుళంలో పోరాటాలు అణచివేసే క్రమం వచ్చినప్పుడు అందరూ శ్రీకాకుళ పోరాటాన్ని గురించి కనీసం ఓపెన్గా ఈ విధంగా మాట్లాడే పరిస్థితి కూడా లేదు. రహస్యంగా 2-3 కలుసుకొని ఈ విధంగా శ్రీకాకుళంలో పోరాటం జరుగుతూ ఉంది, ఆదిపట్ల కైలాసం, సత్యం వీళ్ళందరినీ కూడా చంపేసినారు అని చెప్పుకొని సైలెంట్గా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అయితే 1972 తర్వాత కామ్రేడ్ చారు మజుందార్ చనిపోవడం, అప్పటికే భారతదేశ వ్యాప్తంగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ బలంగా ఉండడం, ఆ పార్టీ ఎప్పుడైతే శ్రీకాకుళ పోరాటం తరువాత పార్టీ చిన్నాభిన్నం అయిపోయి వివిధ రాష్ట్రాలు ఎక్కడికక్కడ సందర్భంలో వాళ్ళు మరకే పరిమితం అయిపోయి ఉద్యమాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆనాటి సిపిఐ, ఎంఎల్ పార్టీలు ముందు నిలబడ్డాయి. అందులో కొండపల్లి సీతారామయ్య గారు. అతన్ని ఆ సందర్భంలో నేను కలిసినప్పుడు నేను ఒకే మాట అడిగాను, శ్రీకాకుళంలో పోరాటం ఆగిపోయింది, నక్సల్బరీ ముందే నిలిచిపోయింది, మళ్ళీ మనం అందరం శ్రీకాకుళం వెళ్ళి పోరాటం చేయాలన్నా అనేసి. ఆ రోజు ఆయన ఒక్క మాట చెప్పాడు, శ్రీకాకుళ పోరాటం కానీ నక్సల్బరీ పోరాటాలు కానీ మనకు ఉత్తేజాన్ని ఇచ్చినటువంటి పోరాట రూపాలవి.
అదే ప్లేసుల్లోనే మళ్ళీ పోరాటాలు కొనసాగించాలని రూల్ లేదు. మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలంగాణ ఉద్యమం ఇంతకు ముందు జరిగి ఆగిపోయిన సందర్భం. తెలంగాణలో ఉద్యమం కానీ వస్తే సాయుధ పోరాట ఉద్యమం కన్సిస్టెంట్గా నిలబడుతుంది. కాబట్టి తెలంగాణలోనే మనం నిలబడి ఉద్యమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. కాబట్టి విప్లవోద్యమంలో వస్తున్నటువంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా పార్టీ అనేది ప్రధానంగా ఏ రకమైనటువంటి శత్రువు మన దగ్గరికి వస్తున్నాడు, శత్రువు బలాలేమిటి, మన బలాలేమిటి, మనం శత్రువుని ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదా, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని శత్రువును ఏ రూపంలో వ్యతిరేకించాలనో ప్రతిఘటించాలనో మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరము విప్లవ పార్టీకి ఉంటుంది. విప్లవ పార్టీలు ఖచ్చితంగా ఒక దిశానిర్దేశాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ పార్టీ సిపిఐ-ఎంఎల్ మాత్రం గట్టి విధానాన్ని రూపొందించింది అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఆ క్రమంలోనే ప్రజా సంఘాలు ప్రధానంగా సాయుధ విప్లవంలో విప్లవ సిద్ధాంతం కలిగినటువంటి విప్లవ పార్టీ బలమైన పార్టీ ఉండాలి. ఆ పార్టీతో కలిసి ప్రజా పోరాటాలు చేసే ప్రజా సంఘాలు ఉండాలి. ఇతర గ్రూపులను కూడా కలుపుకొని వచ్చేటట్టుగా ఐక్య సంఘటన కావాలి. ఇవి ఉన్నప్పుడే విప్లవం విశాల ప్రజానీకాన్ని విప్లవంలో భాగస్వామ్యం చేయగలము. అప్పుడే విప్లవం విజయవంతం అవుతుంది అని చెప్పే ఉద్దేశం మన భారత కమ్యూనిస్ట్ పార్టీ మాలే ఎప్పుడో గుర్తించింది. ఆ క్రమంలోనే విద్యార్థుల్ని చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులతో పోరాటాలు, ప్రతిఘటనలు, అవసరాన్ని బట్టి ప్రొసెషన్లు తీసి విప్లవాన్ని గురించి చెప్పడం, అవసరం అనుకున్నప్పుడు విప్లవకారుల్ని మేధావుల్ని పిలిపించి విప్లవోద్యమ అవసరాన్ని గురించి జనంలో చెప్పడం, జనాన్ని విప్లవానికి సంసిద్ధం చేయటానికి ప్రజా సంఘాలు చాలా ఉపయోగపడతాయి. అందులో విద్యార్థి సంఘాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను లా చదువుతున్నాను. తిరుపతిలో ఆ సంవత్సరమే విశ్వ హిందూ పరిషత్తు 2వ మహాసభ, ప్రపంచ మహాసభ జరిపినారు. వెంటనే మధుసూదన్ రావు గారు దీని మీద మనం ఒక పాంప్లెట్ చేసి ఊరంతా పంచాలన్నారు. నిజంగా కూడా తిరుపతి అందరికీ తెలిసిన విషయము. విశ్వ హిందూ పరిషత్ని ప్రతిఘటించడం చాలా కష్టమైన పని కూడా అనుకొని ఆ పాంప్లెట్లన్నీ వేసి డిస్ట్రిబ్యూట్ చేసి దాన్ని ప్రతిఘటించడం జరిగింది. ఆ సందర్భంలో విద్యార్థులకు ఒక సంఘం ఏర్పడితే మంచి అవకాశం ఉంటుంది, విద్యార్థుల ద్వారా విప్లవ ఉద్యమాన్ని గురించి ప్రచారం చేసేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో నేను, మధుసూదన్ రావు గారు, భూమన్ను, మిగిలిన మిత్రులు కరుణాకర్ లాంటి పిల్లలు అందరం కలిసి 1972లోనే సమావేశమయ్యి విద్యార్థుల్లో ఒక సంఘాన్ని ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాము. ఆ సందర్భంలో ఏ రకమైనటువంటి పేరు పెట్టాలి అనే ఉద్దేశం ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు భూమన్ అన్నాడు, ఆయన అప్పటికి బాగా పార్టీతో సంబంధాలు కూడా బాగున్నాయి, రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ అని పెడదాం. అప్పుడు కొంతమంది విద్యార్థులు, అక్కడ చేరిన విద్యార్థుల్లో కొంతమంది భయపడి రెవల్యూషనరీ అంటే బాగుండదేమో అని అంటప్పుడు త్రిపురనేని మధుసూదన్ రావు గారు ఏదైనా ఒక రాడికల్గా ఉండేటట్టు పెడదామయ్యా అన్నాడు. ఆయన మాటలు బాగుంటాయి. సరే, వెంటనే
నేను రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని పెట్టేస్తే పోతుంది కదా, రాడికల్గా ఇంకా వేరే పేరు ఎత్తికేది ఎందుకు అని అన్నాను. అప్పుడు అందరూ కూడా క్లాప్స్ కొట్టి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఈజ్ ది బెస్ట్ అని చెప్పేసి నిర్ణయించాం. అప్పటికే ఈ 2 మాటలు మాత్రం చెప్పేసి ఆపుతాను, మీరు సమయాభావం ఎక్కువైపోతుంది. అప్పటికే వరంగల్లు, హైదరాబాదు ప్రాంతాల్లో పీడిఎస్యు ఉండడం, పీడిఎస్యు బలంగా పనిచేస్తూ ముఖ్యంగా చండ్ర పుల్లారెడ్డి గ్రూపుకు సంబంధించిన వాళ్ళు, మన అప్పుడు పీపుల్స్ వార్ లేదు, మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీకి సంబంధించిన సీతారామయ్య గ్రూపుకు సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి మిలిటెంట్ యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నారు. చెప్పాను కదా, వరవరరావు గారు ఉన్నారు ఇక్కడ, ఇంకా అనివార్యంగా మిలిటెంట్ యాక్టివిటీసే వస్తాయి. ఆ సందర్భంలో వరవరరావు గారికి ఈ విషయం కూడా తెలియజేశాం. ఈ విధంగా తిరుపతిలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఒకటి పెట్టాము. ఆయన ఇమ్మీడియట్గా పార్టీకి తెలియజేసింటుంది. కొండపల్లి సీతారామయ్య గారు వెంటనే మాకు కబురు పంపించాడు, ఈ విద్యార్థి సంఘం ఎంతైనా అవసరం ఉంది కాబట్టి మీరు ఆ విద్యార్థి సంఘాన్ని రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ని కొనసాగించండి, అవసరమైతే అది ఆంధ్రప్రదేశ్ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్గా కూడా రూపుదిద్దుకునేటట్లు చేస్తాము. ఎందుకంటే అప్పటికే విద్యార్థుల్లోనూ ఇది ఒక పెద్ద సమస్య వస్తూ ఉంది. విప్లవ పార్టీలన్నీ కూడా విప్లవాల గురించి మాట్లాడుతున్నాయి, ప్రజా సంఘాల గురించి మాట్లాడుతున్నాయి, ఐక్య సంఘటన గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఏదో ఒక సందర్భాల్లో విడిపోవడం జరిగిపోతాం. కాబట్టి అట్లా విడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజా సంఘాలు విప్లవ పార్టీలకు అనుబంధంగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఆ ఉద్యమాలు అవధులు ఉన్నాయి. ఉద్యమాలు బ్రహ్మాండంగా ఉధృతంగా జనాన్ని ఉత్సాహపరుస్తున్నాయి. కాబట్టి ప్రజా సంఘాలు ఏ విధంగా పనిచేయాలి అనే విషయంలో కూడా అప్పటికే చాలా తేడాలు వచ్చినప్పటికీ కూడా ఆ రోజు సందర్భాన్ని బట్టి ప్రజా సంఘాలలో కూడా విప్లవ చైతన్యంతోనే విప్లవ పోరాటాలు చేయాల్సి వస్తుంది అని చెప్పే ఉద్దేశంతో చేశాం. కానీ అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ 2 రోజుల సదస్సులో ఇక్కడ చాలామంది విద్యార్థులు తక్కువే ఉన్నారు. బట్ కనీసం మనమందరం మన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకి భవిష్యత్తులో మనం ఏ రకమైనటువంటి ప్రోగ్రామ్ని మనం నిర్ణయించగలుగుతామో వాళ్ళకు గుర్తు చేసి భవిష్యత్తుని ముందుకు తీసుకుపోగలరని, విప్లవాన్ని విజయవంతం చేసే దిశలో విద్యార్థులు కూడా పనిచేయాలనేసి ఆకాంక్షిస్తూ విరమిస్తున్నాం.